పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ కానుకగా కిట్లను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్న గారి రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు 5,000 మందికి రంజాన్ కానుక పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని, రంజాన్ మాసంలో పేద మరియు అవసరమైన ముస్లిం సోదరులందరికీ సహాయం చేయడం మంచి కార్యక్రమమని అభినందించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రామన్న గారి రాఘవేందర్ గౌడ్ తనకు తోచిన విధంగా ప్రజలకు సేవ చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మనమంతా భారతదేశ ప్రజలమని, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి పండుగలు జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కొంతమంది కావాలని మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వాటిని పట్టించుకోకుండా సోదరాభావంతో కలిసి జీవించాలని సూచించారు. రంజాన్ కానుకగా పేద కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు చాపరాజు, శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లేష్ గౌడ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం మంచి ఉపవాసం ఉండి దేవుని పూజ చేసేటువంటి రోజు. ఈరోజు పురస్కరించుకొని మా రామన్న గారి రఘుగౌడ్ గారు ఏదైతే ఏర్పాటు చేసిందో రంజాన్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా తోఫా ఇవ్వాలని 25 కిలోల బియ్యం, అదేవిధంగా నూనె, చక్కెర, సేమియా, పప్పు అన్నీ కూడా కిలో చొప్పున బ్రహ్మాండంగా 1000 మందికి ఇస్తూ ఉన్నాం. ఎందుకు ఇస్తుంటే ప్రేమతో. చాలా రోజుల నుంచి అతను నిత్యం ప్రతి సంవత్సరం ఇచ్చేవాడు. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ చేసి సొంతంగా ఇవ్వాలన్న ఆలోచనతో చాలామంది ముస్లిం సోదరులు, పేదవాళ్ళు, ఆ పేదవాళ్ళకు కూడా అందాలన్న ఆలోచనతో ప్రభుత్వం మేడ్చల్కు ఏదైతే డివిజన్ ఉందో ఈ డివిజన్కు 250 మందికి ఇస్తా ఉన్నాం. 250 మందికి ఇస్తే ఇక్కడ దాదాపు 1500 కుటుంబాలు ఉన్నాయి ముస్లిం. నేను మా తమ్మిని ఏం కోరుతా ఉందంటే భగవంతుడు చల్లగా చూడాలని. ఇలాంటి ఆలోచన అందరికీ రాదు. ప్రతి బ్రహ్మాండమైన ఆలోచనతో చూస్తూ ఉంటున్నాము ఎన్ని బ్యాగులు పోతూ ఉన్నాయో, ఎన్ని అది పోతూ ఉన్నాయో. కనుక భగవంతుడిని మనం ఒకటే కోరుకుందాం. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, సిక్కులైనా అందరూ కూడా కలిసి ఉన్నటువంటి దేశమే. ఈ దేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ, నెహ్రూ, అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే సేవ చేస్తున్నారో ఆ సేవకు అనుగుణంగా నా వంతు సేవ కూడా నేను చేస్తానని చెప్పి మా రాఘవేందర్ గౌడ్ గారు చేస్తున్నందుకు చాలా సంతోషం. అందరూ కూడా ప్రజల ఆలోచన చేయాలి, పేదవాళ్ళ కోసం ఆలోచన చేయాలి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నాం. ఇదొక భాగం. ఇది రంజాన్ మాసం ఏదైతే ఉందో మంచి దినం ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ఈ దేశం బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలని ఉపవాసంతో చేస్తున్నటువంటి దీక్షని మనం ఎట్లయితే అయ్యప్ప పూజ చేస్తాము, ఎట్లయితే హనుమాన్ మాల వేస్తాము, అదేవిధంగా వాళ్ళు కూడా రంజాన్ మాసంలో ఉపవాసం చేసుకుంటారు. వాళ్ళందరికీ ఏదో ఒక సాయం చేస్తున్నందుకు చాలా సంతోషం. ఆ భగవంతుడు అతన్ని కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి మరి రాబోయే రోజులలో ఇంకా కూడా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని. రోజు రంజాన్ సందర్భంగా, రంజాన్ పవిత్రమైన ఈ ముస్లింలకు పవిత్రమైన మాసం. ఈ మాసంలో మా ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాకు తోచిన సాయం ప్రతి సంవత్సరం నేను చేస్తూనే ఉంటాను. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈరోజు రంజాన్తో పంచడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగింది వాళ్ళతోటే కలిసి ఉంటుంది. చిన్న ఉన్నప్పటి నుంచి
నాకు చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం అనేది ఏది లేదు. నేను వాళ్ళు నా ఇంట్లో ఉంటారు, నేను వారి ఇంట్లో పండుగలకు మేము ఉంటాం. కాకపోతే అందరూ ఏమనుకుంటారు, ఇది అందరు ఇలా ఏమనుకుంటారు అంటే అందరూ ముస్లిమ్సేనా? ముస్లిమ్స్ కాదు, నేను హిందూ ముస్లింలకు ఎలాంటి ఉండదు. మరి ఈ విధంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాను. హిందూ ముస్లిం అనేది లేదు. ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఇంకా నన్ను ఇన్స్పైర్ చేసి అందరూ ఒకటే హిందూ ముస్లిం కలిసి ఉండాలి. మరి అందరూ ఇలా కొన్ని పార్టీలు ఏమవుతుంది, హిందూ ముస్లిం అని రెచ్చగొట్టేసి వాళ్ళు వాళ్ళ సొంత లాభం గురించి చేసుకుంటున్నారు. కాకపోతే మనం అందరం మనుషులం. మనం ఫస్ట్ మనుషులం, తర్వాతనే ఏ కులాలైనా మతాలైనా ఫస్ట్ మానవత్వ దృక్పథంతో ఆలోచించి మనం అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి నన్ను చూసి ఇంకా అందరూ ఇలాగే చేస్తారని కోరుకుంటున్నాను.